అడుక్కు తినే దేశానికి ఇన్ని ఆయుధాలా? పాకిస్తాన్ని టార్గెట్ చేస్తూ భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రెండు విషయాల్లో ఆయన పాక్ని దుయ్యబట్టారు. అణ్వాయుధాలు సమకూర్చుకుంటున్న పాకిస్తాన్పై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణ ఉండాలన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ నిధుల కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధికి దరఖాస్తు చేసుకోవడంపై కూడా ఆయన సెటైర్లు పేల్చారు. పహల్గాం దాడి తర్వాత భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తొలిసారి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. బాదామిబాగ్ కంటోన్మెంట్లో ఆయన జవాన్లతో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో వారు చూపిన ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. అదే సమయంలో పాకిస్తాన్పై ఆయన విమర్శల వర్షం కురిపించారు. అణ్వాయుధాల పేరు చెప్పి భారత్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే సహించేది లేదన్నారు రాజ్నాథ్ సింగ్. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అణ్వాయుధాలపై చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఉటకించారు. పాక్లోని అణ్వాయుధాలను అంతర్జాతీయ సంస్థ పర్యవేక్షణలో ఉంచాలని డిమాండ్ చేశారు. సరిహద్దు ఉగ్రవాదం పట్ల భారతదేశం ఇక ఎంత మాత్రం సహనంతో ఉండదని హెచ్చరించారు. బాధ్యతారహితమైన మోసపూరితమైన దేశం చేతుల్లో అణ్వాయుధాలు ఉండకూడదని అన్నారు రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ అణ్వాయుధాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలోకి తీసుకోవాలన్నారు. ఆపరేషన్ సింధూర్ను భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక సైనిక చర్యగా వివరిస్తూ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారతదేశం ఏ స్థాయికైనా వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. గత 40 ఏళ్లుగా భారత సరిహద్దు అవతల నుంచి ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని చెప్పారు ఆయన. పహల్గాంలో దాడులు చేసిన ఉగ్రవాదులు భారతదేశం యొక్క నుదిటిపై గాయం చేశారని, దేశ సామాజిక ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారని అన్నారు. వారు భారతదేశ నుదిటిపై గాయం చేస్తే తాము వారి గుండెలపై గాయం చేశామన్నారు. ఈ గాయాలు కాకూడదనుకుంటే పాకిస్తాన్ భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇవ్వకూడదన్నారు రాజ్నాథ్ సింగ్. ఉగ్రవాదం, చర్చలు రెండు కలిసి సాగవు. ఓవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మరోవైపు చర్చలకు రావడాన్ని తాము ఒప్పుకోబోమన్నారు. పాకిస్తాన్ భారత్ని పదే పదే మోసం చేస్తోందని, ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వబోమని హామీ ఇచ్చిన నమ్మకద్రోహం చేసిందని, ఇలాంటి నమ్మకద్రోహానికి ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకుందని, ఇకపై ఆ ద్రోహం ఆపకపోతే మరింత పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. భారత్పై ఉగ్రవాదుల దాడి జరిగితే ఖచ్చితంగా అది యుద్ధ చర్యగా పరిగణిస్తామని, ఎదురుదాడి బలంగా ఉంటుందని హెచ్చరించారు రాజ్నాథ్ సింగ్. సరిహద్దు దాటి ఎటువంటి అనవసరమైన చర్యలు తీసుకోకూడదని, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని, అది మీరితే విషయం చాలా దూరం వెళ్తుందని అన్నారు. ఇక పాకిస్తాన్ని బిచ్చగల దేశమంటూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ ఎక్కడ నిలబడితే అక్కడి నుంచే బిచ్చగల వరుస మొదలవుతుందన్నారు ఆయన. ఆర్థిక సాయం కోసం ఆ దేశం పదే పదే అంతర్జాతీయ ద్రవ్యనిధికి విజ్ఞప్తి చేయడంపై ఆయన సెటైర్లు పేల్చారు. పేద దేశాలకు సాయం చేసేందుకు IMFకు రుణాలు ఇచ్చే దేశాల జాబితాలో భారత్ ఉంటే IMF నుంచి సాయం కోరే దేశాల్లో పాకిస్తాన్ ఉందన్నారు రాజ్నాథ్ సింగ్. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.